హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బెండకాయ ఫ్రై ఇలా చేస్తామండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేయాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేయాలి. బెండకాయ ముక్కలను వేశాక గరిటతో కలపకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి గరిటతో కలపాలి. తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేయాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలి. బెండకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లిపాయ వేసాక ఒక 3 నిమిషాల పాటు వేగనిచ్చి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి. చివరిగా ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు 4 నుంచి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఒక 4 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా మన బెండకాయ ఫ్రై రెడీ. ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను ఎప్పుడు చేసినా బెండకాయని ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.